అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. జైలుకెళ్ళి బయటకు వచ్చిండ్రు లగశర్ల రైతులు. ఇయ్యనే ఇయ్యమంటున్నారు భూములు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తిక్కసైగలు ప్రతిపక్ష పోళ్లకు చూపించిండు చెప్పులు. అంత చక్కగానే అయ్యింది ఈ రేసు. రేవంత్ సారు పెట్టినట తుప్పేల్ కేసు. ఎన్టీఆర్ విగ్రహానికి ఇచ్చిండు జాగా. మీ పాలనలా ఏది తెలంగాణ మేధావుల జాడా? మాయమైతున్నాయి పూల కుండీలు, పాల ప్యాకెట్లు. మణికొండల తయారైండ్రు గమ్మతి దొంగలు. తాతల తరాలకెంచి వస్తున్న వారసత్వ ఆస్తి కుటుంబానికి ఆదెరువు, జీవితాలకు బతుకుదెరువు. పుట్టిన ఆ భూమిలనే సచ్చిన ఆ భూమిలనే అన్నంత పేగుబంధం వేసుకున్న రైతులు వాళ్ళు. మీ భూములను గుంజుకుంటామంటే ఊకోలేక కండ్ల ముంగటనే కడుపు నింపే కల్పతరు తన సాగు భూములను గుంజుకుంటుంటే ఆగలేక సర్కారును ఎదిరించినందుకు లగిశర్ల రైతులను జైల్లో వేసిండు సీఎం రేవంత్ సారు. ఇవాళ లగిశర్ల రైతన్నలు సంగారెడ్డి జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిర్రు. ఆ అన్నలను పలకరిద్దాం పారి. ఈ గడ్డకు కొత్తగా పోరాటం నేర్పే అవసరం లేదు. పిడికిలి ఎట్లా బిగించాలనో మనిషి పుట్టుకతోనే నేర్చుకున్నట్టు పోరాటం ఎట్లా చేయాలనో తెలంగాణ బిడ్డకు సుతం ఉగ్గుపాలతోనే ఒంటికి పడుతుంది. ఇది అన్యాయం అని తెలిస్తే చాలు పుట్టుకతోటి బిగించిన పిడికిలిని మళ్ళొక్కసారి బిగించి ఎంతటి జంగుకైనా ఎనుకాడకుంట కొట్లాడు తెలంగాణ బిడ్డల తీరు. ఎదురుంగా ఎవలున్నా సరే ముంగటికే పోతాడు గాని వెనుకకు అడిగేయడు. ఫార్మసిటీ కడతామని రామసక్కని పంటలు పండుతున్న భూములను తాతల తరాలకెళ్లి వస్తున్న వారసత్వ ఆస్తులు ఇండ్లను గుంజుకొని చూసిన రేవంత్ సారు సర్కారుకు లగిచెల్ల రైతులు చెప్పిన సమాధానం ఎంత గట్టిగుందో రాష్ట్రంలో ఉన్న రైతులకు తెలంగాణ బిడ్డలందరూ కండ్లారా చూసిర్రు. మీరు ఇచ్చినా ఇయ్యకున్నా ఈ భూములు గుంజుకుంటాం, ఈడ ఫార్మసిటీ కట్టి తీరుతాం అని సర్కారు మొండి పట్టుబడితే మీరెట్లా గుంజుకుంటారో చూస్తాం అని లగిచెల్ల రైతులు ఎదురు తిరిగిండ్రు. ఊళ్ళకొచ్చిన సర్కారు ఆఫీసర్లను ఊరవతలి దాకా ఉరికిచ్చిండ్రు. భూములు ఇయ్యలేదని, అసలు ఆఫీసర్లను ఊళ్ళకే రానియలేదన్న కక్షతోటి రేవంత్ సారు లగిశెల్ల రైతుల మీద, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నాగేందర్ రెడ్డి సారు మీద కేసులు పెట్టి జైలుకు పంపిర్రు. జైళ్లకు పంపినా సరే రైతులు మాత్రం గింత సుతం జనకలేదుల్లా. ఇవి మా భూములు, బెదిరించినంత మాత్రాన బెదురుతామా, అదిరిచ్చినంత మాత్రాన ఆదురుతామా అని ధైర్యంగా సర్కారుకు వ్యతిరేకంగానే వాళ్ళ గొంతు వినిపించిర్రు. జైల్లోకెళ్లి బయటకు వచ్చినాక సుతం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రైతుల భూములు గుంజుకుందామని చూస్తే ఊకోం, మా భూములు ఫార్మా కంపెనీకి ఇయ్యం అని నినాదాలు చేసిర్రు. జైల్లోకెళ్లి బయటకు వచ్చిన రైతన్నలను చూసి వాళ్ళ ఇంట్లోళ్ళు మీద పడి ఏడ్చిర్రు. వాళ్ళు జైల్లో ఉన్నన్ని రోజులు గింత సుతం ధైర్యం చెడకుండా సర్కారు తోటి కొట్లాడిన్లు గాని జైల్లోకెళ్లి బయటకు వచ్చినాక వాళ్ళను చూసి దుఃఖం ఆపుకోలేకపోయినరు. మీరు జైల్లో పెట్టినంత మాత్రాన మీకు భయపడం, మాది న్యాయమైన పోరాటం, మేమే గెలుస్తామంటున్నారు లగిశెల్ల రైతులు. కోర్టు సుతం రైతుల దిక్కే న్యాయం ఉందని చెప్పకనే చెప్పి బెయిల్ ఇచ్చింది. ఇక మళ్ళా రేవంత్ సారు ఏం మల్క పెట్టి భూముల కాడికి పోతాడో. మీదికి చూడ నీతులు చెప్పాలి, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవాలి. జనాల కాడికి పోయేసరికి సత్యకాలపు సత్య లెక్క అమాయకమైన ముఖం పెట్టాలి. కానీ అన్ని చేసేటి మాత్రం శైలేని చేతలే, మాట్లాడేటి అన్ని శైలేని మాటలే. ఏదో చేస్తారు పెద్ద మనుషులు అని నమ్మి ఓట్లేసి చట్టసభలకు పంపితే ఇక చూడుర్రి ఏం చేస్తున్నారో. శిష్టి గివ్వేం చిల్లర చేస్తలో ఏమో. ఇగో చూడుర్రి సారు వెనక ఎంత దండిగా ఉన్నారో జనాలు. అబ్బబ్బబ్బా, సారుకు జనాలల్లా ఫాలోయింగ్ మస్తుగానే ఉన్నట్టున్నది. గుర్తుపట్టిరు కదా సారెవలో? షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారు. మొన్నటి ఓట్లల్లా ఎమ్మెల్యే అయిండు. కమ్మటి కమ్మటి మాటలు, నొష్టికి బొట్టు చూస్తేనే అర్థమైతది సారు ఎంత మంచోడో. తోటి ఎమ్మెల్యేలన్నా అసెంబ్లీ అన్నా సారు మస్తు మర్యాద ఇస్తాడు. అసెంబ్లీలో సారు ఉన్నంత క్రమశిక్షణగా బుద్ధిగా ఎవ్వలుండరనుకో రాదురి. కావాలంటే చూడుర్రి ఇగో.
చూసిరు కదా, ఎవ్వలను డిస్టర్బ్ చేయకుండా తిన్నాక పండ్ల సందులు ఇరికిన వాటిని తీసుకుంటా ఆయనంతలా ఆయన బుద్ధిగా కూసున్నాడు. ఇక ఇప్పుడు అసెంబ్లీ చలికాలం సమావేశాలు అవుతున్నాయి కదా, ఇయ్యాల సుతం సభ వాడి వేడిగా సాగింది. సభల కారు పాటోళ్ళు ఈ రేసు మీద చర్చ పెట్టాలని పట్టుబట్టి గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఎసొంటి కుంభకోణం కాకపోయినా రేవంత్ రెడ్డి కావాలని పగ సాధిస్తున్నాడని నిరసనకు దిగిర్రు. గిదే టైంలా మంత్రి దుద్దిల్ల సార్ మాట్లాడుతుండగా సరిగ్గా దుద్దిల్ల సార్ వెనకనే కూర్చున్న శంకర్ సారు ఇగో గిట్ల సైగలు చేసిండు. షవ్వ పెద్ద మనిషేనా ఈయనే? గవ్వేం సైగలు గవ్వేం శాస్త్రలు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి అసెంబ్లీ నడుస్తుంటే ప్రతిపక్షాలేదో అడిగినందుకు గట్ల చేతులు చూపించుకుంటా సైగలు చేస్తాడా? అసెంబ్లీ కెమెరాలలో చూపెట్టలేదు, ఆడ ఉన్న కెమెరాలల్లా రికార్డ్ అయినదంతా బయటికి రానేలేదు గాని కారు పార్టీ ఎమ్మెల్యేకు చెప్పు సుతా చూపించిందట. ఓ రేవంతన్ సారు, మీ పార్టీ ఎమ్మెల్యే, అందులో నీ నియోజకవర్గానికి దగ్గర పట్ల ఉండే ఎమ్మెల్యే అసెంబ్లీలో గిట్ల చిల్లర పనులు చేస్తుంటే ఏమనుకోవాలి? అసెంబ్లీకి పెద్ద మనిషివి నువ్వే కదా, ఏమనుకుంటా సప్పుడు చేయక ఊకుంటే గట్ల చేయమని నువ్వే చెప్పినవేమో అనుకుంటున్నారు జనాలు. అప్పట్ల కర్తవాదు ఎమ్మెల్యే దానం నాగేందర్ సారసుతం అసెంబ్లీలో కారు పార్టీ ఎమ్మెల్యేలను పట్టుకొని నీ అమ్మ అని అనరాని మాట అసెంబ్లీలో అందరి ముంగట్నే అన్నాడు. ఎంత కొట్లాడుకున్నా ఎంత విమర్శించుకున్నా పెద్ద మనుషులు ఎమ్మెల్యేలు అన్నప్పుడు ఇంత మర్యాద పాటించాలి. నిత్య పూజలు చేసుకుంటా దేవుళ్ళ దర్శనాలు చేసే నువ్వే గిట్లా అడ్డగోలుగా నోటికొచ్చిన కామెంట్లు చేసుడు, చిల్లర సైగలు చేసుడు ఏం పద్ధతి సారు? ఓ శంకర్ సారు, నీ పద్ధతి ఏం బాగలేదు. నిన్ను గెలిపించింది గిందుకైతే కాదంటున్నారు మీ సొంత నియోజకవర్గం జనాలు. గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేమన్నారు పెద్దలు. అంటే ఇంట్లో ఏం లేకపోయినా సరే ఎట్లనో అట్లా పూటల్లెదియొచ్చు, కానీ ఇద్దరు ఆల్మొగల మాట ఒక్క శృతిలో లేకుంటే మాత్రం ఆ సంసారం పొడిగెళ్ళదంటారు. ఇగో గీ ముచ్చట సుతం అచ్చం అసొంటిదే. ఓష్ని ఒకరేమో లెక్కంతా తప్పు ఉన్నది, లెక్క చూసుడే అంటారు. ఇంకొకరేమో లెక్క కరెక్టే ఉన్నది, అసలు ముచ్చటే అది కానే కాదంటారు. ఇంతకీ అసలు ముచ్చటేందో ఆసుకుందాం పారి. ఈ వారం 10 రోజుల సంధి తెలంగాణలో అందరూ మాట్లాడుకుంటున్న మాట, ఎక్కువ వినబడుతున్న వార్త కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు అరెస్ట్ గురించే. కారు పార్టీలు సర్కార్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో పెట్టిన కారు రేసులా 55 కోట్ల స్కామ్ అయిందని రేవంతన్ సారు ఏసీబీలా కేసు పెట్టించిండు. అయితే గిదే ముచ్చట మీద అదే నాడు పొద్దుకంగా కేటీఆర్ సారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాయి లేని నిజాలన్నీ బయట పెట్టిండు. రేవంతన్ సారు ఈ కార్ రేసింగ్ కంపెనీలను కలిసిన ముచ్చట, వాళ్ళు రేవంతన్ సారు మీద కేసు పెట్టిన ముచ్చట అన్ని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిండు. అయితే ఈ ముచ్చట బయటపడ్డాక ప్రతిపక్ష పోలకేద్దామనుకున్న బాణం ఉల్టా అధికార పక్ష పోలకే తగిలేసరికి లెక్కలన్నీ సాఫే ఉన్నాయి కానీ ప్రొసీజర్ చక్కగా లేదు అని మాట మార్చిండు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు లండన్కు. కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తా ఉంది. ఒక దిక్కు ముఖ్యమంత్రి రేవంతన్ సారేమో అవినీతి అయింది, కేటీఆర్ ను జైల్లో వేయాలంటాడు. ఇంకో దిక్కు మంత్రులేమో లేదు లెక్కలన్నీ సాఫే ఉన్నాయి అంటారు. గీ కేసు ముచ్చట మీద కారు పార్టీ లీడరు అప్పట్లో గీసొంటి బొచ్చెడు కేసులు దగ్గరుండి చూసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ సారు కుండవలగొట్టినట్టు ట్విట్టర్ లో రాసుకొచ్చిండు. అసలు గీ కేసు తుపేల్ కేసు అని, గీది ముంగడికి పోదని ఉన్నదున్నట్టు కుల్లా చెప్పిండు.
ఇక ఏసీబీ తోటి ఈ కేసు ముంగటికి పోదని అర్థమైందో ఏమో. సారు మొన్న ఢిల్లీకి వాయే కదా, ఆడ రేవంతన్ సారుల బడే భాయ్ వాళ్ళ దోస్తులు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఈడీని రంగంలకు దింపాలని చూస్తున్నాడట. ఇంతకీ కేటీఆర్ సార్ మీద అంత అర్జెంట్ గా కేసు ఎందుకు పెట్టాలి, ఎందుకు జైళ్లకు పంపాలి అని అరుచుకుంటే రాజకీయ నాయకుల కంటే జనాలే చాలా ముచ్చట్లు చెప్తున్నారు. అవేంటి అంటే 420 హామీలను ఊకుకే యాద్ చేస్తున్నాడట. మూసీ ప్రాజెక్టుల 1,50,000 కోట్ల దోపిడీని బయట పెట్టినందుకట. రేవంతన్ సారుల బామ్మర్ది 1000 కోట్ల అమృత్ టెండర్లను బట్టబయలు చేసినందుకట. ఫార్మసిటీ భూములను గుంజుకోకుండా అడ్డుకున్నందుకట. కొడంగల్ లిస్టు పేరు మీద 4,000 కోట్ల కుంభకోణాన్ని జనాలకు తెలియజెప్పినందుకట. బీజేపీలతోటి రేవంతన్ సార్ దోస్తాన్ గురించి నిజం చెప్పినందుకట. రేవంతన్ సారోళ్ళ అన్నదమ్ముల అరాచకాలు, భూదండాలను ఎప్పటికప్పుడు బయట పెడుతున్నాడు కదా కేటీఆర్ సారు, అందుకట. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే జనాలు చాలా ముచ్చట్లు చెప్తున్నారు. రేవంతన్ సారు కావాలనే కేటీఆర్ సారును అరెస్టు చేపించేటందుకు చూస్తున్నాడని, కానీ ఏడ సందు దొరకక ఆగమాగం అవుతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఓ రేవంతన్ సారు, నువ్వు ఏం ఉపాయం చేస్తున్నావో గాని జనాలు నీకంటే ముందే నీ ఉపాయాలను పసిగడుతున్నారు. తల్లికి బోవెట్టినోడు పిన తల్లికి బంగారు గాజులు చేపిస్తా అన్నాడట వెనకటికి. ఇగో గీ ముచ్చట సుతం అంతా అట్లనే ఉన్నది. అయినా సంసారం మీద సోయి లేనోడు ఇంట్లో అన్నీ ఉన్నాయా, ఏమన్నా తక్లీఫ్ గిట్లా ఉందా అనే ఆలోచన ఎందుకు చేస్తాడు? ఎంతసేపు ఉన్నా మందిల పూజలే చేస్తాడు. ఇగో గీ వార్త చూడుర్రి, అసలు ముచ్చట ఏంటిదో అర్థమవుతుంది. హైదరాబాద్ అంటే ఏదో ఉత్తగా పేరుకు భాగ్యనగరమో విశ్వనగరమో కాదు. 100 ఏళ్ల సంధి ప్రపంచంలోనే పేరెన్నిక గల్ల పట్నం. బయటి దేశాలకు గల్ల ఎగిరేసుకొని మాది హైదరాబాద్ అని చెప్పుకోదగ్గ గొప్ప నగరం. అసొంటి హైదరాబాదు కొన్ని రోజుల సంధి జరంతా అటు ఇటు అయిన ముచ్చట వాస్తవమే. దానికి కారణమేందో సుత జనాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఇక అసలు ముచ్చటకొస్తే హైదరాబాద్ లా రేవంతం 100 అడుగుల ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిస్తాడట. అందుకోసం ఐటర్ రింగ్ రోడ్డు దిక్కు జాగ సుతం ఇచ్చేటందుకు ఇప్పటికే తలకాయ సుతం ఊపిండట. ఈ ముచ్చట ఎవలో చెప్పింది కాదు, ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ లిటరేచర్ కమిటీ ప్రతినిధులు టీడీ జనార్దన్, ఎన్టీఆర్ కొడుకు మోహన కృష్ణ స్వయంగా చెప్పిండ్రు. ఇంత అర్జెంట్ గా హైదరాబాద్ లా 100 అడుగుల ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు సారు? ఇప్పుడు హైదరాబాద్ లా ఎన్టీఆర్ కి ఏం తక్కువైంది అని అడుగుతున్నారు జనాలు. ఎన్టీఆర్ కి 100 అడుగుల విగ్రహం పెడతా అంటున్నావు, మరి తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు 100 అడుగులు పెట్టలేదు? దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేసిన మేధావి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు సార్ విగ్రహం పెడదాముర్రి అనే ఆలోచన ఎందుకు రాలేదు? ఆయన సుతం ఈ షెయ్యిపాటి లీడరే కదా. తెలంగాణ ప్రజాకవి కాళోజీ సార్ విగ్రహం పెట్టాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు? ఈ ఆలోచనలన్నీ రాలే గాని మీ గురువు గారికి పిల్లనిచ్చిన మామ హైదరాబాద్ లా ఆంధ్రోళ్లకు అడ్డగోలుగా భూములిచ్చి పట్నమంతా ఆంధ్రోళ్ల పాలు చేసిన ఎన్టీ రామారావుకు 100 అడుగుల విగ్రహం పెట్టుడు అవసరమా సార్? ఇప్పుడు ఆయన నిజంగా గొప్పోడే, ఇందిరాగాంధీని ఎదిరించిన తెలుగోడే, తెలుగోళ్ళందరినీ ఒక తానికి తెచ్చి షెయ్యిపాటి కొమ్ములు ఇరిచినోడే. కానీ ఇన్నేళ్ల సంధి లేనిది ఇప్పుడే ఎందుకు ఈ ఆలోచన వస్తున్నది అని అడుగుతున్నారు జనాలు. మీ గురువు రుణం తీసుకోనికనే ఈ ఆలోచన చేస్తున్నావా, లేక మళ్ళొకసారి ఆంధ్ర రాజకీయాలను తెలంగాణలో రెచ్చగొట్టనికనే ఈ పనికి పూనుకున్నావా అని డౌట్ పడుతున్నారు తెలంగాణ మేధావులు. మీకు చెట్లు మొక్కలు పెంచుకుంటూ అంటే చాలా ఇష్టమా? రంగురంగుల పూల చెట్లు, బుడ్డ బుడ్డ బోన్సాయి చెట్లు కుండీలలో పెట్టుకొని మంచిగా ఇంటి చుట్టూ గోడల మీద పెట్టుకున్నారా? మీ ఇంటికి పేపర్ రోజు వస్తుందా? గేటు కాడ కట్టిన బుట్టిలా మీ పాల పిల్లగాడు పాల ప్యాకెట్లు వేసిపోతాడా? అయితే ఈ వార్త మీకోసమే, మర్చిపోకుండా చూడుర్రి. ఇయాల రేపు దేనికి గ్యారంటీ లేదుల్లా. ఏదన్నా వస్తువు బయట పెట్ట పాపమున్నది. ఏది ఎత్కబోతారో ఏది పట్టుకబోతారో తెలవకుండా తయారైంది దునియా. పట్నంలోనైతే నెరి అధ్వానం అయిపోయింది పోర్రి. ఇగో ఈ వీడియో మంచిగా చూడుర్రి. ఇంకా తెల్లారనే లేదు, మబ్బుగల్లా 4-5 అవుతున్నట్టున్నది.
పట్నంలా గంత పొద్దుగాల లేచే అలవాటు లేదు కదా జనాలకు. మీదికెళ్ళి చలికాలం నిండా ముసురుకొని పండుకుంటే ఎచ్చగా ఉంటది. అసలుకే లెవ్వ బుద్ధి కాదు. అందుకే గిళ్లకు మంచిగా సందయింది. పొద్దు పొద్దునే ఇంటి ముంగట ఆకిలి సాన్పు జల్లి ముగ్గేసుడు పట్నంలో జర తక్కువనే. తెట్టున తెల్లారినాక వేస్తుంటారు. అయితే ఇగో గీ వీడియో చూడుర్రి. ఇది మణికొండలా ఒక కాలిని. ఇంటి ముంగట పచ్చ పచ్చగా ఉండేటందుకు పూల కుండీలు పెట్టుకున్న ఇండ్లను చూసి తెల్లారగట్ల ఆటో వేసుకొని వచ్చి ఆ పూల కుండీలన్నీ ఎత్తుకపోతున్నారు ఎవరో దొంగలు. అంతేకాదు పొద్దుగాల పాలు పోసేటోళ్ళు వేసిన పాల ప్యాకెట్లు, పేపరోళ్ళు వేసిన న్యూస్ పేపరు సటుక్కున మాయం చేస్తున్నారట. తెల్లారి లేచి చూసే వరకల్లా ఇంటి ముంగట పాల ప్యాకెట్లు, న్యూస్ పేపరు ఉండలేదట. గిదేంది అని పాలు పోసేటోళ్లకు పేపర్ వేసేటోళ్లకు ఫోన్ చేస్తే అరే పొద్దుగాలనే వేసిన సార్ మంచిగా చూసుకోర్రి అని చెప్తున్నారట. అరే ఇంటి ముంగట పెట్టుకున్న పూల కుండీలు సుతం అవపడతలేవు, ఎక్కడ పోయినేరో అని పరేషానవుడు జనాల వంతైందట. అసలేమైతున్నది? పూల కుండీలు, పాల ప్యాకెట్లు, పేపరు ఎట్లా మాయమైతున్నది అని ఒక ఇంటాయనే సీసీ కెమెరాలు చెక్కింగ్ చేస్తే ఇగో గీ భాగోతం బయటపడ్డది. ఎవలో ఏమో తెలియదు గాని పొద్దుగాలనే ఎవ్వలు లేవక ముందే ఆటో వేసుకొని వచ్చి ఇగో గిట్ల ఇంటి ముంగట పూల కుండీలు, పాల ప్యాకెట్లు, పేపర్ ఎత్తుకపోతున్నట్టు అవపడ్డది. చక్కగా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండట. చూడుర్రి లోకం మీద ఎంత గమ్మతి దొంగతనాలు చేస్తున్నారో. 100, 200 పెడితే పూల కుండీలు దొరుకుతాయి. 20 రూపాయలు పెడితే పాల ప్యాకెటు, 5 రూపాయలు పెడితే పేపరు. గవ్వి సుతం దొంగతనం చేసుడుకు ఎగబడ్డారంటే ఇక రేపు ఇంకేం ఎత్తుకపోతారో. ఇంకా జరంత హుషారుండాలెనుల్లా జనాలు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.